తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అన్నిటా విజయాలు కలుగుతాయి. దీంతో పాటు దూర ప్రయాణాలు, క్షేత్ర దర్శనము మీకు చక్కగా యోగిస్తుంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఈ రోజు ఏ పనులు తలపెట్టినా మీకు సక్సెస్ అయ్యే అవకాశమే కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. విద్యారంగం నుంచి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఒక్క సూచన ఏంటంటే, కుటుంబంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావచ్చు. అది సూచనగా కనబడుతోంది. అలాంటివి ఏవైనా మీకు కనబడితే కనుక మీ అంతట మీరు సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఈ రాశిలో పురుషులు ఉన్నా, స్త్రీలు ఉన్నా మీ అంతట మీరే సమన్వయంగా, చాకచక్యంగా ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకోండి. అంతే తప్ప అగ్రెసివ్ నేచర్ని ఈరోజు ప్రదర్శించకండి. కోపతాపాలు, ఆవేశాలు, యాటిట్యూడ్స్ ఇలాంటివేమి ఈరోజు చూపించకండి. మీకు చెప్పదగిన పరిహారము, మహావిష్ణు ఆలయంలో తులసి దళాలతో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కొన్ని అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం కనబడుతోంది. అసలు అది అవసరమే ఉండదు, అయినప్పటికీ ఆ రోజు ఆ ఖర్చులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే పనిలో ఒత్తిడి ఉంటుంది. కొంత ఇబ్బందికరమైన వాతావరణం, అంటే మిమ్మల్ని మొహమాట పెట్టడం కానీ, లేదా అంటే కొంత నష్టపెట్టడం కానీ చెయ్యాలని చూసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే సూచన ఏంటంటే, శత్రువుల మీద జాగ్రత్త చూసుకోండి. అంటే ఈ రోజు మీరు ఎవరిని నమ్మే ప్రయత్నం చేయకండి. అది మీ సొంత వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా బయట వాళ్ళు కావచ్చు. అలా అని మీరు చెప్పకండి, ఈ రోజు నేను మిమ్మల్ని నమ్మటం లేదు, మీ మీద నమ్మకం పోయింది, ఇలాంటి పదాలు వాడకుండా వాళ్ళని గమనించుకుంటూ ఈ రోజుని జాగ్రత్తగా ఉన్నట్టయితే కనుక దట్టు మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అంటే మానసికంగా ఇబ్బంది పడ్డమే తప్ప ఇతరత్ర పెద్ద సమస్యలైతే ఏమీ లేదు, కానీ జాగ్రత్తలు మాత్రం పాటించుకోండి. ఆరోగ్య రీత్యా చూసినట్టయితే చక్కగా ఉండబోతోంది. అన్ని రకాలుగా చాలా బాగుంది, కానీ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కూడా ఈ రోజు అస్సలు బాగాలేదు. స్నేహితుల సహాయము అందుబాటులోకి వచ్చినట్టే వస్తుంది, కానీ అందుబాటులోకి రాదు. సమాజంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం మీకు ఈరోజు గోచరించబోతోంది. కుటుంబంలో అశాంతి, పిల్లల వల్ల అశాంతి, దీంతో పాటు నష్టపోవడం కూడా, అంటే ధనం కావచ్చు, లేదంటే మీ వ్యాపారం కావచ్చు, ఏది ఏమైనప్పటికీ నష్టపోయే అవకాశం కనబడుతోంది. అనారోగ్య సూచనలు తీవ్రంగా ఉన్నాయి. గతంలో నాకు తగ్గిపోయింది, నేను హ్యాపీ అని అనుకున్న అనారోగ్యాలు తిరిగి మళ్ళా బయటికి వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల్లో నష్టాలు, డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం కానీ, కార్డ్స్ పోగొట్టుకోవడం కానీ, ధనం పోగొట్టుకోవడం కానీ, ఇలా ఏదైనా పోగొట్టుకునేందుకు అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వీలైతే ప్రయాణాలు వాయిదా వేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయినా కానీ ఏమీ అసలు బాగాలేదు. భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇతరత్ర రిలేషన్స్ మధ్య కావచ్చు, ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణమే ఈ రోజు కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చాలా మంది టెంప్ట్ చేయవచ్చు మిమ్మల్ని, అప్పులు ఇస్తాము అని. ఆ విషయంలో, అప్పులు తీసుకునే విషయంలో కానీ, తీర్చే విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, పేదలకు బట్టలను దానంగా ఇవ్వండి. ఇచ్చినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కూడా కొంత వ్యతిరేక ఫలితాలే ఈ రోజు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద చిరుబురులాడవచ్చు, లేదంటే ఇబ్బంది పెట్టచ్చు, లేదంటే మాట అనవచ్చు. ఇలాంటివి వాతావరణం కొంచెం అనుకూలత లేని పరిస్థితి గోచరిస్తోంది. కానీ మానసికంగా మీరు చాలా కుంగిపోయే రోజు ఈ రోజు. అది ఏ రకంగా ఎవరి వల్ల అయినప్పటికీ కూడా చాలా తీవ్రమైన ఆందోళన, మనస్తాపము, ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్టుగా, అది కూడా ఇంకా మితిమీరితే ఎక్కడుంటే అక్కడ ఏడు చేసే పరిస్థితి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో అది స్త్రీ అయినా పురుషుడైనా సరే తట్టుకోలేని స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదే సూచన ఏంటంటే కనుక, అనారోగ్య సూచనలు, ప్రమాద సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అది వాహనం కావచ్చు, లేదా మీరున్న ప్రదేశంలో నడుస్తూ కావచ్చు. కొన్ని ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టండి. అనారోగ్య సూచనలతో పాటు ప్రమాద సూచనలు కూడా గోచరిస్తున్నాయి. అదే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు అమ్మవారి ఆలయ దర్శనం చేసినట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. ప్రతి ఒక్కళ్ళకి ముందుగానే
దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కష్టాలన్నీ పోయి మీ రంగంలో అన్నిటా విజయం సాధించాలి అని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.